శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 317 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 318వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సముద్రగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యాజ్ఞవల్క్య ఉవాచ అవ్యక్తస్థం పరం యత్తత్ పృష్టస్తేహన్నరాధిపా పరంగుఖ్యమిమం ప్రశ్నం శృణుష్వావహితో నృపా. యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజుతో అంటున్నాడు, అవ్యక్తంలో ఉన్న పరబ్రహ్మ విషయం అడిగావు కదా, అది అత్యంత రహస్యమైంది. ఆ విషయాన్ని శ్రద్ధగా విను. యథార్షేణేక విధినా చరతా వనతేనః మయాదిత్యాదవాస్తాని యజూంసి మిథిలాదిపా మహితా తపసా దేవః తపిష్ణుః సేవితామయా ప్రీతేన చాహం విభ్నా సూర్యేనోక్తస్తథానగా వరం వృణీష్వా విప్రర్షే యదిష్టం తే సుదుర్లభం తత్తే దాస్యామి ప్రీతాత్మా మత్ప్రసాదో హి దుర్లభః తతః ప్రణమ్య శిరసా మయోక్తస్తపదాం వరః యజూంసినోపయుక్తాని క్షిప్రమిచ్ఛామి వేదితుం తతో మాం భగవానాః వితరిష్యామి తే ద్విజః సరస్వతీహ వాగ్భూతా శరీరంతే ప్రవీక్షతి తతో మామాహ భగవాన్ ఆస్యం స్వం వివృతం గురు వివృతం చ తతో మేష్యం ప్రవిష్టా చ సరస్వతి. పూర్వం నేను శాస్త్రానుసారం వ్రతాన్ని పాటిస్తూ మస్తకుడనై సూర్యభగవాన్ నుండి శుక్ల యజుర్వేద మంత్రమండలిని ఉపదేశం పొందిన వృత్తాంతం చెప్తాను, విను. రాజా, నేను మహత్తరమైన తపస్సుతో భాస్కరుణ్ణి ఆరాధించాను. భాస్కరుడు అంటే సూర్యుడు. ప్రసన్నుడైన ఆయన, బ్రహ్మర్షి, నీకు ఏ వరం కావలిస్తే ఆ వరం అడుగవయ్యా, తప్పనిసరిగా ఇస్తాను అన్నాడు. అప్పుడు నేను శిరస్సు వంచి నమస్కరించి, దేవా, ఇంతకుముందు ఎవరూ ఉపయోగించని అభ్యసించని యజుర్వేద మంత్రజ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అడిగాను. తర్వాత సూర్య భగవానుడు, నాయనా, అలా నేను సరస్వతీదేవి వాంగ్మయ రూపంలో నీ శరీరంలో ప్రవేశిస్తుంది, నోరు తెరువు అన్నాడు. అప్పుడు నేను నోరు తెరిచాను. వెంటనే సరస్వతీదేవి ప్రవేశించింది. తతో విదహ్యమానోహం స్రవిష్ఠోంభస్తదానఘా అవిజ్ఞానాదమర్షాశ్చ భాస్కరస్య మహాత్మనః తతో విదహ్యమానం మాం ఉవాచ భగవాన్ రవిః ముహూర్తం సహ్యతాంతః తతః సీతి భవిష్యతి సీతి భూతం చ మాం దృష్ట్వా భగవానాహ భాస్కరః
ప్రతిష్టాస్యతి తే వేద సకిరః సోత్తరో ద్విజః కృత్స్నం శతపథం చైవ ప్రణేష్యసి ద్విజర్షభ తస్యాంతే చ పునర్భావే బుద్ధిస్తవ భవిష్యతి ప్రాప్స్యసే చ యదిష్టం తత్ సాంఖ్యయోగేప్సితం పదం ఏతావదుక్త్వా భగవాన్ అస్తమేవాభ్యవర్తత తతోనుహ్యాకృతం శ్రుత్వా గతే దేవే విభవసో గృహమాగచ్చ సంహృష్టో అచింతయం వై సరస్వతిం తతః ప్రవృత్తాతి శుభా స్వర వ్యంజన భూషిత ఓంకారమాదితః కృత్వా మమ దేవి సరస్వతీ. ఆ మూర్తి ఎవరామె? సరస్వతీదేవి, వాంగ్మయ మూర్తి ఆమె. ఆమె నాలో ప్రవేశించగానే వెంటనే నేను నీటిలో మునగాల్సి వచ్చింది. అంత తాపం వచ్చింది నా శరీరంలో. చాలా బాధ కలిగింది. తాపంతో తహతహలాడుతున్న నన్ను చూచి సూర్యభగవానుడు, ఆయన ఒక ముహూర్తకాలం ఈ తాపాన్ని తట్టుకో, తర్వాత చల్లబడుతుంది అన్నాడు. ముహూర్తం అంటే ఇప్పుడు మన లెక్కలో 48 నిమిషాలు ఒక ముహూర్తం అంటే. చాలామందికి తెలియదు. అయ్యో ముహూర్తం దాటిపోతుంది అంటారు. ముహూర్తం అంటే మనం చెప్పిన టైంకి అటు 24 నిమిషాలు, ఇటు 24 నిమిషాలు, 2 గడియలు అన్నమాట. ఆ 2 గడియల్లో ఎప్పుడైనా చేయొచ్చు. కాస్త అటు ఇటు అయితే ఏం పర్వాలా. ముహూర్తం చల్లబడిన ముహూర్త కాలం కాగానే నా దేహం చల్లబడింది. అప్పుడు బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు నీలో వేదం అంతా మొత్తం ఉపనిషత్తులతో సహా నీలో ప్రతిష్ఠింపబడిందయ్యా. శతపథ బ్రాహ్మణాన్ని కూడా సంపూర్ణంగా సంపాదిస్తావు. ఆ తర్వాత మోక్షంపై నీ మనస్సు లగ్నమవుతుంది. యోగులు, సాంఖ్యవేత్తలు పొందాలనుకునే ఇష్టమైన పదవిని నువ్వు పొందుతావు అని చెప్పి ఆయన సూర్యభగవానుడు అంతర్ధానం చెందాడు. అదంతా శ్రద్ధగా విన్నా నేను. ఆయన మాయమైపోయిన తర్వాత సంతోషంగా నా నివాసానికి వచ్చి సరస్వతీదేవిని ధ్యానించాను. అప్పుడు సర్వ వ్యంజనాలతో అంటే అచ్చులు హల్లులతో అలంకృతమైన సరస్వతీదేవి ఓంకారం ముందు ఉంచుకొని నా ఎదుట ప్రత్యక్షమైంది. ఇంతకుముందు లోపల ప్రవేశించింది, ఇప్పుడు ఎదురుగుండా ప్రత్యక్షమైంది. తతో అహమర్ఘ్యం విధివత్ సరస్వత్యైన్యవేదయన్ తపతాంచ వరిష్టాయ నిషన్న తత్పరాయణ. ఇప్పుడు సరస్వతీదేవికి, సూర్యదేవుడికి అర్ఘ్యప్రదానం చేసి వారినే ధ్యానిస్తూ కూర్చున్నాను. తత శతపథం కృష్ణం సరహస్యం ససంగ్రహం చక్రే సపరిశేషం చ హర్షేణ పరిమేణః కృత్వా చాధ్యయనం తేషాం శిష్యానాం శతముత్తమం విప్రియార్థం సశిష్యస్య మాతులస్య మహాత్మనః తతః సశిష్యేన మయా సూర్యేణేవ గభస్తిభిః వ్యస్తో యజ్ఞో మహారాజా పితుస్తవ మహాత్మనః మిషతో దేవలస్యాపి తతోర్ధం హృతవానహం స్వవేద దక్షిణాయార్థే విమధ్యే మాతులేన సుమంతునాథ పైలేన తథా జైమిని వాచైవ చ వై పిత్రా తే మునిభిశ్చైవ తతో అహమనుమానితః దశ పంచ చ ప్రాప్తాని యజుంశర్కాన్మయానఘ తదైవ రోమహర్షేణ పురాణం అవధారితం. ఆ తర్వాత సంతోషంతో
రహస్య సంగ్రహ పరిశిష్ట భాగాలతో కూడిన సమస్త శతపథాన్ని సమకూర్చాను. ఆ తర్వాత 100 మంది నా శిష్యులచే శతపథాధ్యయనం చేయించాను. 100 మంది నా శిష్యుల చేత. ఆ తర్వాత నేను నీ తండ్రి జనక మహారాజు చేత, జనకుడికే చెప్తున్నాడు, మిగిలిన పరిపాలించే వాళ్ళందరినీ కూడా జనకుడే అంటారు. అర్థమైందా? చాలామంది జనకులు. నీ తండ్రి జనకుడికి చెప్పానయ్యా. అప్పుడు తన వేద దక్షిణ కోసం దేవల మహర్షి ఎదుటినే యాగదక్షిణలో సగం ఆయనకిచ్చి తక్కిన సగం నేను తీసుకున్నాను. ఆ తర్వాత సుమంతుడు, పైరుడు, జమిని, నీ తండ్రి, ఇతర మహర్షులు నన్ను చాలా ఆదరించారు. ఈ రీతిగా నేను సూర్యుడి నుండి శుక్ల యజుర్వేదానికి సంబంధించిన 15 శాఖలను పొందాను. అలాగే రోమహర్షణ సూత్రుడి నుండి పురాణాలని అధ్యయనం చేశాను. బీజమే తత్పురస్కృత్య దేవీంచేవ సరస్వతీం సూర్యస్య చానుభావేన ప్రవృత్తోహం నరాధిప కర్తుం శతపథం చేతం అపూర్వం చ కృతం మయా యథాభిలషితం మార్గం తథో తచ్చోపపాదితం శిష్యానామఖిలం కృష్ణం అనుజ్ఞాతం ససంగ్రహం సర్వే చ శిష్యాః శుచయః గతాః పరమహర్షితా శాఖా 15 మాస్తు విద్యా భాస్కర దేశదా ప్రతిష్టాప్య యథా కామం వేద్యం తదనుచింతయన్ కిమిత్ర బ్రాహ్మణమృతం బ్రహ్మణ్యమృతం కించ వేద్యమనుత్తమం చింతయంస్తత్ర జాగచ్చ గంధర్వో మామ పృచ్ఛత విశ్వావసుస్తతో రాజాన్ వేదాంతజ్ఞానకోవిదః చతుర్వింశాం తతో పృచ్ఛత్ ప్రశ్నేన్ వేదస్య పార్థివ 25 ప్రశ్నం పప్రచ్ఛాన్ వీక్షికీం తదా విశ్వం తథా స్వం మిత్రం వరుణమేవ చ. ఆ తర్వాత బీజరూపమైన ప్రణవాన్ని సరస్వతీదేవిని ముందుంచుకొని సూర్యదేవుని ప్రభావం వల్ల శతపథ రచనను ప్రారంభించాను. ఈ అపూర్వ గ్రంథాన్ని సంపూర్ణం చేశాను. నాకు మిక్కిలి ఇష్టమైన మోక్ష మార్గాన్ని కూడా చక్కగా సంపాదించాను. తదనంతరం శిష్యుల చేత ఆ సమస్త గ్రంథాన్ని కూడా రహస్య సంగ్రహాలతో కూడా అధ్యయనం చేయించాను. వారిని తమ నివాసాలకు వెళ్ళడానికి అనుమతించాను. పవిత్రశీలురైన వాళ్ళు అందరూ కూడాను అత్యంత సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్ళారు. సూర్యదేవుడి వల్ల ఉపదేశంతో శుక్ల యజుర్వేద విద్యలోని 15 శాఖల జ్ఞానాన్ని పొంది ఇష్టానుసారం వేదతత్వాన్ని చింతించాను. రాజా, ఒకప్పుడు వేదాంత పండితుడు విశ్వావసు అనే గంధర్వుడు నా వద్దకు వచ్చి ఈ లోకంలో బ్రాహ్మణ జాతికి హితకరమైనది ఏది, సత్యం సర్వోత్తమంగా తెలియదగినది ఏది అని నన్ను ప్రశ్నించాడు. తర్వాత ఆయన వేదానికి సంబంధించి 24 ప్రశ్నలు అడిగాడు. వేదాంత విద్యా విషయమై 25 ప్రశ్నలు ఏం వేశాడంటే, 1 విశ్వం అంటే ఏమిటి, 2 అవిశ్వం అంటే ఏంటి, 3 అశ్వ అంటే ఏమిటి, 4 ఆశ్వ అంటే ఏంటి, 5 మిత్రుడు అంటే ఎవరు, 6 వరుణుడు అంటే ఎవరు. ఇవి 6 ప్రశ్నలు. ఇంకా మిగతా ప్రశ్నలు మనం రేపు వాటి గురించి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. సృష్టి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.